హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ రామబ్రహ్మం నాగసుబ్బమ్మ దంపతులకి 10 ఎకరాల పొలం, ఒక ఇల్లు, దానికి తోడు 2 ల్యాండ్లు ఉన్నాయి. నాగసుబ్బమ్మని రామసుబ్రహ్మణ్యం కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటాను అని ఆ రోజుల్లో అభ్యుదయ భావాలకు వెళ్ళి అన్నా సరే, నాగసుబ్బమ్మ తండ్రి మాకేం తక్కువని మేము మా అమ్మాయికి 2 ఎకరాల పొలం, 5 లక్షల రూపాయల రొక్కం, దాంతోపాటు 100 తులాల బంగారం పెడతాము అని చెప్పి, మరి మనమే ఎంత పెడతంటే రామబ్రహ్మం అమ్మా నాన్న పెట్టొద్దా ఏంటి మా అమ్మాయికని ఎదురు ఇంకొక 150 తులాల బంగారం పెట్టించారు నాగసుబ్బమ్మకి. ఆ తర్వాత కాలచక్ర ప్రవాహంలో రోజులు గడిచిపోతూ రామబ్రహ్మం చాలా మంచి మనిషి. ఆయన తల్లిదండ్రుల్ని దగ్గరుండి ఆయనే చూసుకొని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కాలం చేశారు పెళ్ళైన 2 ఏళ్లకే. ఆ తర్వాత నాగసుబ్బమ్మ గర్భవతి అయ్యి, నాగసుబ్బమ్మకి మొదటి కాన్పులో కొడుకు పుడితే అభిమన్యు అని పేరు పెట్టుకొని, రెండో కాన్పులో కూతురు పుడితే కాంచన అని పేరు పెట్టుకున్నారు. రామబ్రహ్మం ఆ 10 ఎకరాల పొలాన్నే వ్యవసాయం చేస్తూ ఉండేవాడు. కాలచక్ర ప్రవాహంలో రోజులు గడిచిపోతూ ఉన్న 10 ఎకరాలకి తోడు ఇంకో 10 ఎకరాలు కౌలుకి తీసుకొని వేస్తూ బాగా సంపాదించాడు రామబ్రహ్మం. ఆ సంపాదించిందంతా క్యాష్ రూపేణా బ్యాంకులో నిల్వ చేస్తూ వచ్చి, కూతురు పెళ్ళికని ఆయన ఒక 25 లక్షల రూపాయలు పక్కన పెట్టి కూతురు పేరు మీదే వేసి, ఇక మిగతా డబ్బులన్నీ కూడా కొడుకు చెప్పాలని ఒక అకౌంట్లో వేసి ఉంచుకున్నాడు. ఇలా రోజులు గడిచిపోతూ కొడుకుది ఇంటర్మీడియట్ అయిపోయి, అలా కొడుకు డిగ్రీ ఫస్ట్ ఇయర్లోకి అడుగు పెట్టాడు. ఆ తర్వాత కూతురు ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉండగా రామబ్రహ్మం హార్ట్ అటాక్తో చనిపోయాడు. ఆ తర్వాత ఇక కొడుకుది డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత నేను పీజీ చేస్తానమ్మా అని చెప్పి అంటే, సర్లే చదువుకో అంది నాగసుబ్బమ్మ. అన్న తర్వాత కొడుకు ఎంబీఏలో జాయిన్ అయ్యాడు. ఇలా పీజీ చదువుతూ ఉండగానే ఇటువైపున నాగసుబ్బమ్మ కూతురికి సంబంధాలు వెతకమంది. కాంచన చూడటానికి బాగుంటుంది, దాంతో అమెరికా సంబంధం ఒకటి వచ్చింది. అబ్బాయికి అమెరికాలో ఉద్యోగం, దానికి తోడు చూడటానికి చాలా బాగుంటాడు, వెనకాల స్థిరచరాస్తులు ఉన్నాయి, అమెరికాలో సొంత ఇల్లు కారు ఉంది, దానికి తోడు అబ్బాయిది మంచి సంపాదన వచ్చే ఉద్యోగం, చాలా మెతక మనిషి, మంచోడు కూడాను. నాగసుబ్బమ్మకి కూతురికి అల్లుడు నచ్చాడు. బియ్యాల వారి నోట్లో నాలుక లేకపోవడంతో వాళ్ళు నచ్చారు. అయితే వాళ్ళు మాకు కానీ కట్నం వద్దమ్మా, గ్రామ్ బంగారం వద్దు, మీ అబ్బాయి ఉన్నాడు కదా, రేపు మీకు కోడలు వచ్చిద్దిగా ఉంచండిలే, మా కోడలకి కొడుక్కి మేము పెట్టుకుంటామంటే ఎలా కనపడుతున్నాం మేము మీకు, అంత అతిగతి దిక్కు మొక్కు లేనోళ్ళలా కనపడుతున్నామా ఏంటి, మరీ కాకపోతేనో మా పిల్లకి ఏం పెట్టుకోవాలో మాకు తెలుసు, మీ కోళ్ళకి ఏం తక్కువ కాకుండా ముందు మీరు సరిగ్గా పెట్టుకొని ఆడవండి అంద నాగసుబ్బమ్మ. అభిమన్యు అలా వింటూ నుంచున్నాడు. ఆ తర్వాత కాంచనకి ఉన్న 10 ఎకరాల పొలంలోంచి 5 ఎకరాల పొలం, ఉన్న 250 తులాల బంగారంలో నుంచి 50 తులాలు నాకు, 100 కొడుకు పెళ్ళానికి, 100 కూతురుకని 100 తులాల బంగారం, 10 కేజీల వెండి పెట్టి, ఆ తర్వాత కూతురు పేరు మీద ఒక ల్యాండ్ రాసేసి, మొగుడు పోయిన తర్వాత ఆస్తంతా నాగసుబ్బమ్మ పేరు మీదకి ట్రాన్స్ఫర్ అయింది. రామబ్రహ్మం సడన్గా హార్ట్ అటాక్తో పోతానని ఆయనకి తెలియదు కాబట్టి ఆయన ఎవరి పేరు మీద ఆ ఆస్తి పెట్టలేదు. కాబట్టి నాగసుబ్బమ్మ ఆడిందాట, పాడింది పాట అయిపోయింది. ఆ తర్వాత ఇక కూతురికి పెళ్ళైపోయి అమెరికాకి వెళ్ళిపోయి కూతురికి పెట్టాల్సిన పెట్టుపోతలన్నీ అయిపోయిన తర్వాత నాగసుబ్బమ్మ ముందెత్తునే తనకి స్త్రీధనంగా పెట్టిన 2 ఎకరాల పొలం, కూతురికి 2 కాన్పులకి మనవడు మనవరాలు పుట్టారని అమ్మేసి వాళ్ళిద్దరికీ నగలు చేయించి ఫిక్స్డ్ డిపాజిట్లో వేసేసింది. ఆ రోజు నాగసుబ్బమ్మ పెళ్ళికని 5 లక్షలు బ్యాంకులో వేసినయే బాగా పెరిగితే అయ్యి తన చేతిలోనే ఉంచుకొని, నాగసుబ్బమ్మకి లేని రోగం అంటూ లేదు, థైరాయిడ్, షుగరు, బీపీ, హార్ట్ కంప్లైంట్, దానికి తోడు నోరు కుదరదు, బుద్ధి సరిగ్గా ఉండదు కదా, ఉండాల్సిన ఆల్ కంప్లైంట్స్ ఉన్నాయి బాడీలో. రోజు గుప్పెడు మాత్రలు వేసుకోవాలి, పళ్ళాలు నోటికి కంట్రోల్ లేకుండా తింటూ ఉండాలి. ఇక ఆ తర్వాత అభిమన్యుది పీజీ అయిపోయిన తర్వాత
ఉద్యోగం వచ్చిందమ్మా అని చెప్పాడు. ఆహా, ఎక్కడ సిటీలో వచ్చిందన్నాక ఆ 5 ఎకరాల పొలం కౌలుకి పడేసి ఇక్కడున్న ఇల్లు అద్దెకిచ్చేసి పద వెళదామని సిటీలో సంసారం పెట్టింది నాగసుబ్బమ్మ. పెట్టిన తర్వాత ఎంతరా నీ జీతం అని అడిగితే నెలకి 15,000 అంటే ముష్టి 15,000 పెట్టి ఇప్పుడు ఇంటద్దెకే సాలవుగా నీ డబ్బులు ఇక్కడ అనే దాంతో ఇక తనకి ఆల్రెడీ మొగుడు బ్యాంకీలో వేసిన డబ్బులు కూడా ఆయన తదనంతరం తనకే చెందుతాయి కాబట్టి అందులో నుంచి కొంత డబ్బు తీసి ఒక 4 అంతస్తులు ఇల్లు తీసుకొని కింద 6 పోర్షన్లు చేయించి ఆ అద్దెకిచ్చేసి ఆ అద్దెల మీద డబ్బులు లగ్జరీగా డ్రై ఫ్రూట్స్, నట్స్, పళ్ళు, పళ్ళ రసాలు డాక్టర్లకి వాటికి వీటికి కావాలి కాబట్టి రొక్కంగా వాడుకోవటానికి ఉంటాయని ఒక ఫ్లోర్లో మాత్రం వీళ్ళు ఉండటానికి ఉంచేసుకుంది. ఆ తర్వాత 5 ఎకరాల మీద కౌలు తనే తీసుకొని ఆ 15,000 జీతం తెచ్చి పద్ధతిగా నాకు ఇవ్వమంటే అలాగేనని 3,000 తన అలవెన్స్కి తీసుకొని ఆ తర్వాత 12,000 తీసుకొచ్చి అమ్మకి ఇచ్చేసేవాడు అభిమన్యు. ఆ తర్వాత ఈ నెల ఈ గోలేంద్ర అదేదో ఓ బండి కొనుక్కొని తగలబడమంటే నువ్వే కొనాలిగా అమ్మ అన్న తర్వాత సడేలే తగలబెట్టు అని చెప్పి రేపు పెళ్ళైతే అత్తారోళ్ళు కొనిస్తారులే ఆగు అనేసింది. అన్న తర్వాత పెళ్లి చేసుకోవా మరి అని అడిగింది కొడుకుని. అడిగితే నీ ఇష్టం అనేశాడు కొడుకు. ఆ తర్వాత పెళ్ళిళ్ళ పేరయ్యని పిలిచి మాకు బాగా కట్నం తెచ్చే కోడలు కావాలంటే అప్పుడు అబ్బాయికి వెనకమాలు ఏముందని అడుగుతారమ్మా, ఎంతోటి ఉద్యోగం అని అడుగుతారు అంటే మాకు కులం ఉందయ్యా, గోత్రం ఉంది, వంశం ఉంది, పేరు ప్రతిష్టలు ఉన్నాయి. వాడి ఉద్యోగాన్ని చూసి కాదు, మా వాడికి చెడు అలవాట్లు లేవు, పెళ్ళాన్ని కొట్టి తిట్టే రకం కాదు. దానికి తోడు ఉద్యోగం చిన్నదో పెద్దదో వాడు చదువుకున్నంత వరకు చదువుకొని ఉద్యోగం పురుష లక్షణం అని చేస్తున్నాడు కానీ తిని ఇంటూ కూర్చోట్లేదు కదా. ఉద్యోగం వచ్చి కూడా 3 ఏళ్ళు అయింది, ఆడి జీతం 18,000 అయింది. 3,000 ఖర్చులకు పోను 15,000 ఇంట్లో నాకే ఇచ్చి జాగ్రత్త చేస్తున్నాము. దానికి తోడు నా పేరు మీద 5 ఎకరాల పొలం ఉంది, అదే రేపొద్దున వాడికి పెట్టేదే. ఎకరా 50 లక్షలు. ఊళ్ళో మాకు ఒక ఇల్లు ఉంది, 1 కోటి రూపాయలు. మాకు స్థలాలు ఉన్నాయి, 2 కోట్ల రూపాయలు ఖరీదు. బ్యాంకీలో క్యాష్ బాగానే ఉంది. ఇది 4 అంతస్తుల ఇల్లు, కింద 6 పోర్షన్లు అద్దెకిచ్చాను, పోర్షన్కి 20,000 వస్తున్నాయి. పైన మేము ఉండే ఫ్లోర్ అంతా మాకే. ఇదంతా నేను వాడికే పెడతా, ఇప్పుడు రాదా సంబంధం అనేపాటికి ఎందుకు రాదమ్మా అని పెళ్ళిళ్ళ పేరయ్య వెళ్ళి వెతికేపాటికి ఇక పుట్టిన పిల్లలు పుట్టినట్టు పోతున్నారు అనే దాంతో ఒక పల్లెటూరులో ఒక అమ్మాయి ఇక పిల్ల పేరు పోచమ్మ, కొడుకు పేరు పోలయ్య అని 2 పిల్లలు మిగిలారంట. వాళ్ళకే పిల్లకి 25 లక్షల కట్నం, దానికి తోడు 50 తులాల బంగారం, ఒక ల్యాండ్ ఇస్తామని చెప్పి వాళ్ళు మంచి సంబంధం వెతకమంటే వీళ్ళ సంబంధం వెళ్ళింది వాళ్ళ దగ్గరికే. వెళ్ళేసరికి పెళ్లి చూపులకి రమ్మనమంటే అభిమన్యుని వెంట పెట్టుకొని వెళ్ళింది నాగసుబ్బమ్మ. వెళ్ళేపాటికి అభిమన్యు వాళ్ళకి చాలా నచ్చేశాడు. పోచమ్మ కూడా అభిమన్యుకి నచ్చింది. ఇద్దరు మాట్లాడుకున్నారు. ముఖ్యంగా అభిమన్యు పోచమ్మ తల్లిదండ్రులకే, నాగసుబ్బమ్మకి పోచమ్మ నచ్చితే బాబు గవర్నమెంట్ వాళ్ళు ఇక స్కాలర్షిప్ల పథకం కింద రేషన్ కార్డు మీద మా అమ్మాయి కష్టపడి చదువుకొని ఇంజనీరింగ్ అవజేసిందయ్యా అంటే అవునండి అన్నాడు అభిమన్యు. ఆ తర్వాత పోచమ్మకి వాళ్ళు కట్న కానుకలు ఎంత ఇస్తామనేసరికి మొత్తం నాగసుబ్బమ్మ చేతిలోనే పెట్టమనేసరికి పెళ్లి దాకా పెడతామన్న వాళ్ళు సడన్గా పెళ్లిలో మొత్తం పత్రాలు కూతురు చేతిలో పెట్టారు. అదేంటి అనేపాటికి అన్నమాట ప్రకారమే వదిన గారు, మేమేం మాట తప్పలేదే, పిల్లకని మేము పెట్టాలనుకున్న 25 లక్షల రూపాయల క్యాష్ బ్యాంకీలో వేసి ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన బాండ్ పేపర్లు ఇవే, అలాగే పిల్ల పేరు మీద పెట్టిన ల్యాండ్ పేపర్లు ఇవే, పిల్లకని పెట్టిన 100 తులాల బంగారం ఇది, పిల్లకి పెట్టిన 10 కేజీల వెండి ఇది, పిల్ల పేరు మీద పెట్టిన 5 ఎకరాల పొలం కాగితాలు ఇవి అని పిల్ల పేరు మీద పెట్టడం ఏంటి, నాకు ఇస్తానని అనేపాటికి అదేమిటండి ఎవరి పేరు మీద పెడితే ఏమైంది, భలే వాళ్ళేనే, మీ ఇంటికి వచ్చాక మీ కోడలు కాదా, మీవి కాదా అన్నారు వాళ్ళు. ఒళ్ళు మండిపోయింది నాగసుబ్బమ్మకే. దాంతో
కక్కలేక మింగలేక ఇక ఏం మాట్లాడలేకపోయింది. ఆ తర్వాత అటు 3 నెదర్లు ఇటు 3 నెదర్లు హనీమూను అయిపోయిన తర్వాత 3 నెలల పాటు కోడలు ఇంట్లోనే ఉంది. అత్తగారితో మంచి కోడలు అనిపించుకోవాలని అత్తగారికి కాళ్ళు ఒత్తటం, అత్తగారికి వీపు రుద్దటం, అత్తగారికి తలస్నానం చేయించడం, అత్తగారికి టైంకి ట్యాబ్లెట్లు ఇవ్వటం, అత్తగారి వెంట గుడికి వెళ్ళటం, అత్తగారి పాదసేవ చేసుకోవటం, అత్తగారి కాళ్ళకి దండం పెట్టుకోవటం, అత్తగారి కోసం అని పొద్దున్నే 10 రకాల టిఫిన్లు చేయటం, ఒక 10 రకాల నాన్ వెజ్లు వండటం, వాళ్ళ ఊరు నుంచి తెప్పించటం, రకరకాల స్నాక్స్ తను వండటం, మళ్ళీ తెప్పించటం, పళ్ళ రసాలు, డ్రై ఫ్రూట్ షేకులు ఇవన్నీ ఇవ్వటం. ఇలా ఒక 3 నెలల కాలం గడిచిపోయింది. దానికి తోడు ఇంటి పని వంట పని కూడా చేస్తూ అత్తగారిని తెగ ముడిపిచ్చే పనిలో పడిపోయింది ఒకవైపున పోచమ్మ. ఆ తర్వాత ఒక 3 నెలలు గడిచిపోయాక చుట్టుపక్కల వాళ్ళందరూ ఉద్యోగాలకు వెళుతుంటే అత్తయ్య నేను కూడా ఉద్యోగానికి వెళ్ళేదా అని అడిగింది నాగసుబ్బమ్మనే. వెళ్తానంటావా? వెళ్ళేటట్టయితే ఇంటి పని వంట పని చేసి వెళ్ళు అనేసరికి సరేనని పోచమ్మ ఉద్యోగానికి వెళ్ళొస్తే ఉద్యోగం వచ్చింది అత్తయ్య అందే. ఎంతే నీ జీతం అని అడిగితే జీతం 50,000, 5,000 కటింగ్లకు పోను 45,000 ఇస్తారు, 5,000 నాకు ఛార్జీలకు పోను, ఇక 40,000 రూపాయలు రొక్కంగా చేతికొచ్చుద్దంటే నీ ఖర్చులు ఏంటి? నేను బస్సులో కానీ మెట్రోలో కానీ వెళ్ళాలిగా అత్తయ్య. ఎందుకు? వీడికి బండి పెట్టాడు మీ నాన్న పెళ్ళికి, రేపు ఆషాఢ పట్టి శ్రావణ పట్టి వచ్చుద్దు కదా, దాని కింద మీ నాన్నని మన అభిమన్యుకి కారు కొని ఇమ్మనమను అంటే అలాగే నంది పోచమ్మ. ఇక నేను పెట్రోల్ వరకు డబ్బులు ఇస్తాను, దాన్ని దింపి ఆ కారు నేను తిరగటానికి ఉంటుంది కానీ బండి మీద దాన్ని ఆఫీస్ దగ్గర పడేసి నువ్వు వెళ్ళరా అని చెప్పింది. చెప్పిన తర్వాత సరేనని పెళ్ళాన్ని దింపి తను వెళ్ళేవాడు. అత్తయ్య వంట పని ఇంటి పని 2 చేస్తే ఆఫీసులో లేట్ అయ్యి శాలరీ కట్ అవుద్దన్నారు అనేపాటికి వద్దొద్దు నువ్వు ఉద్యోగం మానమాకే అంటే పోనీ మానేసి ఇంటి పని చేయనా? వద్దు అన్న తర్వాత ఇంటి పనికి ఓ పని మనిషిని పెట్టి వంట పని మాత్రం నువ్వే చేయి, నీ వంట మహా రుచిగా ఉంటుంది అని చెప్పింది నాగసుబ్బమ్మ. ఆ తర్వాత ప్రతి నెల నీ జీతం మాత్రం నాకు తెచ్చివ్వాలన్నాక పోచమ్మ ప్రతి నెల జీతం తెచ్చే. నాగసుబ్బమ్మకి ఎందుకత్తయ్య ఏం చేస్తున్నావు నా జీతంతో అంటే 2 దవడలో ఫటా ఫటా పేలి అత్తకి ఎదురు సమాధానాలు చెప్తావా? ముందెళ్ళి నీ బంగారం మొత్తం ఇటెత్తరమ్మని బంగారం వెండి అంతా తీసుకొని తన గదిలో ఉన్న బీరువాలో పడేసి తాళాలు వేసేసి నీ అమ్మ బాబు కట్నం అంతా నా చేతికి ఇస్తానని తెలివిగా నీ పేరు మీద పెట్టుకున్నారు, యాషాలు వేస్తున్నావా ఏంటే? నడుములు ఇరుగుతే ఇంటి కోడలికి నోరెత్తే హక్కు లేదు, నోరు కానీ ఎత్తావో ఆస్తి మొత్తం నా పేరు మీదే ఉంది, నిన్ను నీ మొగుడిని ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తా జాగ్రత్త, ఎదవేషాలు వేసావంటే అని 4 తగిలిచ్చిందే. మొగుడు వైపు చూస్తే అభిమన్యు ఏం మాట్లాడకుండా కాఫీ తాగుతూ ఫోన్ చూసుకుంటూ కూర్చున్నాడు. రాత్రిపూట పడగదిలోనే మగతనం గుర్తొస్తుంది కొన్ని జన్మలకి. ఇంట్లో పెళ్ళాం ముందో గుర్తు రావేమో, అమ్మ ముందు అసలు గుర్తు రావేమో అని గొనుక్కుంటూ అటు ఇటు తిరుగుతూ పని చేసుకుంటూ గొనుక్కుంటూనే ఉంది పోచమ్మ. ఆ తర్వాత ఇలా రోజులు గడిచిపోతూ 6 నెలల కాలానికి గమనించి చూస్తే జీతం మొత్తం మొగుడిది ఒక 15,000, తనదే ఒకవైపున 40,000 రూపాయల జీతం అత్త చేతికి వెళ్ళిపోతుంది. దానికి తోడు పోనే కింద 6 పోర్షన్లు అద్దె వస్తుంది, పొలం మీద కౌలు వస్తుంది, స్థలాల మీద లీజులు వస్తున్నాయి, బ్యాంకులో ఉన్న క్యాషుల మీద వడ్డీలు వస్తున్నాయి. ఇంత డబ్బు ఇంట్లోకి వాడుతుందా అంటే ఏమీ లేదు వాడేదే. ఇంట్లోకి అత్తకు మాత్రం 5-6 రకాల టిఫిన్లు చేసిన ఉప్మాయే చెయ్యాలి అభి కోసం తన కోసం. అత్త కోసం అన్ని రకాలు వండినా పచ్చడి మెతుకులే తీసుకెళ్ళాలి తను తన మొగుడు. కడుపు నిండా తిండి తినవదు, కంటి నిండా నిద్రపోనివ్వదు. ఇంట్లో మనశ్శాంతిగా మనుషుల్ని రోజు తిట్టడం కొట్టడం, పుట్టింటి వాళ్ళని దెప్పటం, వాళ్ళ దగ్గర నుంచి అవని ఇవని సంబారాలు తెప్పించే. ఇక ఒకవైపున ఏమవుతోందా తన జీతం అని చూసుకుంటే తన జీతం మొగుడి జీతం కలిపి ఆడపడుచుకి ఇక్కడి నుంచి ఏటు కౌఘీ పంపించటం, ఆ తర్వాత ఇక్కడి నుంచి డ్రై ఫ్రూట్స్ కొని అమెరికాకి పంపటం, ఇక్కడి నుంచి పిండి వంటలు పచ్చళ్ళు తనకని వాళ్ళ అమ్మ నాన్నలతో ఒడియాలు తెప్పించి అమెరికాకి ఈవిడే కట్టి మరీ కొరియర్ ఛార్జీలు పంపించడం,
పంపించటం, ఆ తర్వాత ఇక్కడి నుంచి పట్టు చీరలు కొని పంపటం, నవరత్నాల నెక్లెస్లని వాళ్ళ పిల్లలకి అయ్యని ఇయ్యని, వాళ్ళ మొగుడు అడగకపోయినా వాళ్ళ అత్తమామలు అడగకపోయినా నా కూతురికి నా ఇష్టం నేను పెట్టుకుంటానని ఇలా ఆవిడిష్టం వచ్చినట్టు పంపుకుంటూ ఉండేదే. ఇవన్నీ పోచమ్మే వండాలి. నేతి అరిసెలు, నేతులు పోసిన సున్నుండలు ఒక్కొక్కటి క్లీన్ ర్యాప్లో చుట్టి నీట్గా ప్యాక్ చేసి మరీ పంపాలి. దాంతో ఏడుపు వచ్చి దుఃఖం వచ్చి ఒక రోజున అత్తగారు కూర్చొని ఉంటే పెళ్ళై సంవత్సరం అయింది అప్పటికే. దాంతో అత్తయ్య వచ్చే నెల నుంచి నా జీతం నేనే బ్యాంక్ అకౌంట్లో వేసి దాచుకుంటాను అనేపాటికి ఏమిటేమిటేమిటి అని నాగసుబ్బమ్మ లేచి నుంచొని, ఏంటే నీకు అంత నోరు లేసిందే, అంత ఒళ్ళు బలిసిందా, కొవ్వెక్కిందా, నిన్ను ఉద్యోగానికి పంపుతుందే జీతం రాళ్ళు తెస్తున్నావని వెర్రివేషాలు వెధవేషాలు వేస్తే ఇప్పుడు నువ్వేమీ కన్యవి కాదు, నువ్వు ఎవడో ఒకటితో అక్రమ సంబంధం పెట్టుకున్నావని పుకారు పుట్టించి నా కొడుకుతో విడాకులు ఇప్పించి నా కొడుకు ఇంకో పెళ్లి చేసి నేను ఇంట్లోంచి బయటకు గెంటుతా ఎదవేషాలు వేసావంటే నా సంగతి బాగా ఎరగవు పనికి మాలిందానా అని కోడల్ని పడేసి 4 బాదులు బాధే, ఎవరిదో చుట్టాలది పెళ్ళుంది 2 రోజుల దాకా రాను, ఎర్రేషాలు అయిబాకు అని చెప్పి 4 పీకులు పీకెళ్ళింది నాగసుబ్బమ్మ. దాంతో ఇదంతా చూస్తూ కూడా అభిమన్యు మెదలకుండా కాఫీ తాగుతూ ఫోన్ చూసుకుంటున్నాడు. పోచమ్మకి ఏడుపు వచ్చిందే, దిగులు వచ్చింది. దాంతో లోపలికి వెళ్ళి మొగుడు కోసం టిఫిన్ చేసుకొని తీసుకొచ్చి టిఫిను టీ అక్కడ పెట్టి, నీకు బెడ్రూమ్లోనే మగతనం గుర్తొచ్చి నా ముందు మగాడిని అనుకుంటావా నువ్వు, నీ అమ్మ చూసావా నా మీద ఎలా చేయి చేసుకుందో, నీకన్నా నా జీతం ఎక్కువని నీలో ఉన్న పురుషాహంకారం నన్ను కొడుతుంటే మెదలకుండా ఊరుకుంటుంది కదో, నేను కష్టపడేది ఎవరి కోసం, ఏ రోజైనా నువ్వు నాకన్నా తక్కువ చదువుకున్నావని నీ జీతం నా జీతం కన్నా తక్కువని ఎప్పుడైనా అన్నానా, నీతో చెయ్యించుకోలేదా, నిన్ను సుఖపెట్టట్లేదా, నీకు నచ్చినట్టు నేను ఉండట్లేదా, మొత్తం నీ చెల్లెలకి దోచిపెడుతుందయ్యా నీ అమ్మ, రేపొద్దున మనకి మన పిల్లలకి చివరికి అడుగు తినే చెప్ప కూడా మిగలనిచ్చేటట్లేదు మీ అమ్మ అని బ్యామని ఏడుస్తూ కూర్చుంది. అభిమన్యు కామ్గా టిఫిన్ తిన్నాడు, టీ తాగాడు. ఆ తర్వాత లేచి నుంచొని ఒక నిట్టూర్పు విడిచిన తర్వాత లేచి మెయిన్ డోరు గడేసి వచ్చాడు. వచ్చిన తర్వాత బెల్ట్ తీసి షర్ట్ ఇప్పి ఆ తర్వాత మీదకు వస్తుంటే తంతాడేమో అనుకుంది. వెళ్ళి స్నానం చేసి నీట్గా నైట్ డ్రెస్ వేసుకొని లోపలికి పిలిచి పెళ్ళాన్ని మంచం మీద కూర్చోబెట్టాడు. ఇప్పుడు చెప్పు నీ నొప్పి ఏంటో అన్నాడు. నా నొప్పి ఏమీ లేదు, ఏ ఆడదైనా కష్టపడేది ఎవరి కోసం, మొగుడు కోసం, పిల్లల కోసం, సంసారం కోసం కాదా ఏంటి అన్నప్పుడు మరి ఎందుకే ఒళ్ళు బలిసా, కొవ్వెక్క, తెక్కెక్క, బలుపుతోనా పొగరుతోనా, వచ్చినప్పుడు నువ్వు ఇంటి కోడలుగా వచ్చావు, నీ హద్దులు నీకు తెలీదా, ఆవిడ గయ్యాళిదనే పెళ్లి చూపుల్లోనే మీకు అర్థమైంది, ఎంగేజ్మెంట్లోనే మీకు ఆవిడ లాంఛనాలు ఆడబిడ్డ కట్నాలు అన్న దగ్గర అర్థమైంది, పెళ్లిలో కట్న కానుకలు అన్న దగ్గర తెలిసిందే, మరి వచ్చిన తర్వాత అంత అతెందుకు చేసావు, 10 రకాల టిఫిన్లు ఎవడొండమన్నాడే నిన్ను, నువ్వు రోజు నీ బతుక్కి ఉప్మాయగా తినేది, మళ్ళీ నాకదేగా పెడతావు, 10 రకాల వెజ్జులు 10 రకాల నాన్ వెజ్జులు ఎవడొండమన్నాడు నిన్ను, అత్తయ్య ఉద్యోగానికి వెళ్ళనా అని వెళ్ళావు, వెళ్ళిన దానివి శాలరీ ఎంత అని ఎవడు చెప్పమన్నాడు, చెప్పి ప్రతి నెల శాలరీ తెచ్చి ఆవిడకి ఎవడేమన్నాడు, ఇప్పుడు నీ జీతం ఎంత, ప్రస్తుతం 50 వస్తుంది, 5 కటింగులకు పోతుంది, 5 పెట్రోల్ అలవెన్స్లకి ఖర్చులు కనిచ్చి 40 తీసుకుంటుంది అన్న తర్వాత శాలరీ పెరుగుద్దిగా అనేది 50 అవుద్ది అంటున్నారు అన్న తర్వాత మరి అదేదో నువ్వు ముందు నుంచే సరిగ్గా ఏడ్చుంటే అంతా బాగానే ఉండేదిగా, ఎవడు నిన్ను అత్తగారి పాదదాసివి కమ్మన్నారు, దాష్టీకం చేయమనమన్నారు, కాళ్ళు గడిగి నీళ్లు నెత్తిన చల్లుకోటాలు, ఎవరు నీకు కాళ్ళు ఎత్తటాలు, గుడికి వెళ్ళటాలు, పమిటి సరి చేయటాలు, తలకు రంగేయటాలు, ఫేస్ ప్యాక్లు వేయటాలు, నెయిల్ పాలిష్లు వేయటాలు, వీపు రుద్దటాలు ఎవడు చేయమన్నాడే నిన్ను అన్నే, వదినా అనుకుంటూ ఆడపడుచుతో ఎవరు ఫోనుల్లో అతిగా పూసుకొని రాసుకోమన్నారు నిన్ను,
మంచి కోడల్ని అనిపించుకుందామని, మంచి వదిన అనిపించుకుందామని అనుభవించు. మరి అలాంటప్పుడు అదేంటి అలా మాట్లాడతావు? కట్టుకున్న మొగుడివయ్యుండి నువ్వు కూడా నా గోడు పట్టించుకోకపోతే ఇంకెవరున్నారు? ఎవరు చెప్పారే నేను పట్టించుకోలేదని? నేను పట్టించుకోకపోతే ఈ పాటికి ఎప్పుడో వీధిలోకి వచ్చి అడుక్కు తినే స్టేజ్కి వెళ్ళిపోయే వాళ్ళం మనం. ఏం తెలుసు నీకు అసలు మా అమ్మ గురించి, మా గతాల గురించే? మా నాన్న చాలా మంచివాడు. మా అమ్మకు మొదటి నుంచి గయ్యాళితనం, స్వార్థ బుద్ధి ఎక్కువ. మా నాన్న రూపాయి మా కోసమని కూడబెట్టి మా చెల్లి పెళ్ళికని మా నాన్న వేసిన బడ్జెట్ ఒక్క 25 లక్షల రూపాయలు మాత్రమే. అంతకు మించి గ్రామ్ బంగారం కానీ లెక్కే లేదు ఏది కూడాను. నేను నీకన్నా తక్కువ చదువుకున్నానా? నేనేం చదువుకున్నానో నీకు తెలుసా? ఈవిడికి డిగ్రీ చదువుతున్నానని చెప్పి నేను ఇంజనీరింగ్ చేశాను. ఈవిడితో నేను పీజీ చేస్తున్నానని ఆ తర్వాత ఎంబీఏ చేశాను. ఎంత పెద్ద యూనివర్సిటీలో చదువుకున్నానో తెలుసా? నేను చదివిన యూనివర్సిటీ ఇది. స్టార్టింగ్ ప్యాకేజ్ నాదే 1,10,000. ఇప్పుడు నా జీతం ఎంతో తెలుసా? 2.5 లక్షలు. మరి 15,000 అని చెప్పావు. నాకు అక్కడ ఫ్రీ బ్రేక్ఫాస్ట్, ఫ్రీ లంచ్, నాకు ఫ్రీ స్నాక్స్ ఉంటాయి. ఎవడే ఈవిడిని నమ్ముకొని కూర్చుందే? మరి కాక నా జీతం మొత్తం ఈవిడి చేతిలో తీసుకొచ్చి పోయమంటావా? రేపొద్దున నా భార్య బిడ్డల్ని తీసుకెళ్ళి వీధిలో నుంచోబెట్టుకోమంటావా? ఈవిడ బుద్ధి నాకు ఎప్పుడు తెలిసిందో తెలుసా? నేను పీజీ చేస్తాను అని చెప్పినప్పుడే ఈవిడ అసలు మా నాన్న పోయాక నా చదువు మీద ఇంట్రెస్ట్ చూపించలేదు. ఆ తర్వాత నేను పీజీ చేస్తానన్నప్పుడు పట్టించుకోలేదు. వెంటనే కూతురికి సంబంధాలు ఎత్తుక్కుంది. అమెరికా సంబంధం వచ్చింది. వాళ్ళు చాలా మంచోళ్ళు, కట్న కానుకలు వద్దన్నారు. మా కూతురికి మేం పెట్టుకుంటామందే. ఎకరం 50 లక్షలు ఖరీదు చేసి 5 ఎకరాల పొలం, దీనమ్మ మొగుడుదైనట్టు దానికి 5 ఎకరాల పొలం పెట్టిందే, ల్యాండ్ పెట్టిందే, 100 తులాల బంగారం పెట్టింది. ఆ తర్వాత దీని స్త్రీధనం 2 ఎకరాలు పెట్టింది. అది కాక పైన వచ్చే వడ్డీలు అవి ఇవి ఎంత దోచిపెట్టిందో నాకు తెలుసు. దాని పిల్లలకి అవి ఇవి అని ఇక్కడి నుంచి ఎంత పంపిస్తుందో నాకు తెలుసు. ఇప్పుడు నేను రెచ్చిపోయి తిరగబడలేను. ఎందుకంటే మా ముసలోడికి తను పోతానని తెలియదు. తెలియక పాపం సడన్గా హార్ట్ అటాక్ వచ్చిపోయి ఆయన పేరు మీద ఉన్న ప్రాపర్టీ, క్యాషు, ఆస్తిపాస్తులన్నీ దీని పేరు మీదకి మారిపోయినాయి. మారిపోయేపాటికి దీనికి ఆడింది ఆట, పాడింది పాట అయిపోయిందే. ఇది ఎప్పుడు పోద్దా అని ఎదురు చూస్తున్నాను తెలుసా? నేను నిజం చెప్పాలంటే ఇలాంటి వాటికి భూమి మీద బతికే అర్హత లేదు. అది ఉన్నది మొత్తం కూతురికి దోచిపెట్టుద్ది. గుళ్ళో లింగాన్ని కూడా దోచేసే రకం అదే. కన్నతల్లని అనలేకపోతున్నానంతే నేను. ఇలాంటి వాటన్నిటినీ షూట్ చేసి పడేయాలి, జైల్లో వేస్తారని వదిలేసి ఊరుకోవటమే. తెలుసా నీకు? 15,000 జీతం అని చెప్తే అది 15,000తోనే ఇంటి ఖర్చులు ముగిచ్చే ఆ తర్వాత ఇక్కడ ఇంటద్దె కట్టడానికి ఆప్షన్ లేదు కాబట్టి, దీనికి ఒళ్ళంతా రోగాల పుట్ట కాబట్టి దాంతోనే ఇక్కడ 4 ఫ్లోర్ల ఇల్లు కట్టించేలా చేశాను. అది 6 పోర్షన్లు చేసి పోర్షన్ 20,000కి అద్దెకిచ్చేలా చేశాను. ఒక ఫ్లోర్ మనం ఉండేలా చేశాను. అలా సొంత ఇంట్లోకి వచ్చాము. నా ప్రతి రూపాయి మ్యూచువల్లో పెట్టుకుంటూ, ల్యాండ్ల మీద పెట్టుకుంటూ, ఇన్వెస్ట్మెంట్ల మీద పెట్టుకుంటూ, మనకంటూ నేను ఒక విల్లా కొన్నా, మనకంటూ 2 ఫ్లాట్లు కొన్నా, అద్దెలకి ఇచ్చుకున్నా, ల్యాండ్లు లీజుకి ఇచ్చుకున్నా. నా జాగ్రత్తలో నేను బాగానే ఉన్నా. ఈవిడికి నేను ఎందుకు ఎదురు చెప్పనో తెలుసా? ఎకరం 50 లక్షలు చెల్లెలకి ఇచ్చేటప్పుడు పొలం, ఇప్పుడు ఎకరం 1 కోటి రూపాయలు. 5 ఎకరాల పొలం ఉందే, అది నాకు రావాల్సింది. ఎదురు తిరిగితే ఇది పెట్టదు. 4 ల్యాండ్లు ఉన్నాయి. ఒక్కో ల్యాండ్ 1,25,00,000, 5 కోట్ల రూపాయలు. దీనికి ఎదురు తిరిగితే ఇది నాకు పెట్టదు. దాని దగ్గరే ఇంకా 150 తులాల బంగారం ఉంది. అది నీ గ్రామ్ కూడా పెట్టలా పెళ్లిలో. దానికి ఎదురు తిరిగితే అది పెట్టదు. 25 కేజీల వెండి ఉంది, మనకు రాదు. బ్యాంకులో 5 కోట్ల క్యాష్ ఉంది. అది కాక ఈ ఇల్లు దాని పేరు మీద ఉంది, ఊళ్ళో ఇల్లు దాని పేరు మీద ఉంది. ఇవన్నీ మన పేరు మీదకి రావాలి అంటే అది చచ్చిందాకా మనం చూడాలి. అది మంచంలో ఉన్న సిచ్యువేషన్లో దాంతో ఎలా రాయించుకోవాలో నాకు తెలుసు. మంచికి వెళితే రోజులు కాదు. ఇప్పుడు నేనేం చెయ్యాలి అంటే మూసుకొని నేను చెప్పినట్టు వినాలి. మరి మొగుడి మగతనం నీకు పడగదిలోనే గుర్తొస్తుందా? రా రా అని మల్లెపూలు పెట్టుకొని, పాల గ్లాస్ తీసుకొని, తెల్లచీర కట్టుకొని అప్పుడే పిల్లలు వద్దని చాలా చెప్తావు కదే. మరి రెచ్చిపోయి నీదే అప్పర్ హ్యాండ్ అయ్యేలాగా మొగుడి మీద పడిపోయి ముద్దుల వర్షాలు కురిపించడం కాదు. ఆడదంటే తెలివితేటలతో సంసారం నడుపుకోవటం కూడా చేత కావాలి. నువ్వు ఇలా అని నాకేం తెలుసు? నువ్వు చెప్పావా ఏంటి? నాకెందుకు చెప్పలేదు? ఏమని చెప్పమంటావు? ఎవడు నమ్ముతాడు నిన్ను? ఏ నమ్మకంతో నమ్మమంటావు నిన్ను? ఒక విషయం తెలుసా? మీ అమ్మా నాన్నకి ఎంత అతి లేకపోతే పుట్టక నువ్వు నీ తమ్ముడు బతికి
బతికారని పుట్టారని పోషమ్మ పోలయ్య అని పేరు పెట్టంగానే సరికాదు, ఈవిడ అడిగిందని నీకు ల్యాండు, నీకు బంగారం, నీకు పొలం, నీకు ఒకవైపున క్యాష్ ఇన్ని ఆవిడ చేతిలో పెడతానంటే నేను వాళ్ళకి శ్రేయోభిలాషినని దూరపు చుట్టాలని ఫోన్ చేసి నాగసుబ్బమ్మ గయాళి గంపని మొత్తం మీ పిల్ల పేరు మీద పెట్టండి అని ఆవిడ చేతికి ఏమీ ఇవ్వొద్దని, ఇస్తే ఏం మిగలదని మీ అమ్మా నాన్నకు ఫోన్ చేస్తే పెళ్ళికి ముందు అప్పటికప్పుడు నిర్ణయం మార్చుకొని మొత్తం నీ పేరు మీద పెట్టారే పనికి మాలిందానా, నేను నీకు ఏ హెల్ప్ చేయలేదా, చేయకుండానే నీ కట్నం డబ్బులు జాగ్రత్త చేశానా నేను, ఇప్పుడు నేనేం చెయ్యాలి, ఇంతకే నువ్వు నన్ను కూడా నమ్మలేదు కదో, ఎలా నమ్మమంటావే, ఎలా నమ్మమంటావు, వచ్చిన దగ్గర నుంచి అత్తయ్య ఏం కూర వండమంటావు, అత్తయ్య కాళ్ళు ఎత్తనా, అత్తయ్య ట్యాబ్లెట్ వేసుకో, అత్తయ్య వదినికి చీర తెప్పించనా, అత్తయ్య వదిన కోసం ఉంగరం చేయిద్దామా, ఇయర్ రింగ్స్ ఎలా ఉన్నాయో చూడు అని నువ్వు చేసిన అతికి ఎవరు నమ్ముతాడో ఏమో, నువ్వు రేపొద్దున్న నా మీద చెబితే నువ్వు మీ అమ్మ బాబులు కలిసి నాకే ఎదురైతే ఇది నాకు పెట్టేది కూడా పెట్టదు, రేపొద్దున పెద్ద ఇష్యూ చేసి పంచాయతీలు చేసి రోడ్డుకి ఎక్కుద్ది, అప్పుడు నేనేం కావాలి అంటే నువ్వు ఏదైనా తేడా వస్తే నన్ను వదిలేయటానికైనా రెడీ కదో, అక్కడ దాకా నువ్వు తెచ్చుకుంటే అన్నాడు. నేను నీ పెళ్ళాన్నే, నేను ఉంపుడు గత్తెన కాదు, ఉంపుడు గత్తెలనైనా నమ్మొచ్చే, మనం చెప్పింది వాళ్ళు ఇంకొకళ్ళతో నమ్మరు, పెళ్ళాలతోనే ప్రమాదం మొగుళ్ళకే, పుట్టింటి వాళ్ళకైనా చెప్తారు, అత్తింటి వాళ్ళకైనా చెప్తారు, ఫ్రెండ్స్కైనా చెప్తారు, పక్కింటి వాళ్ళకైనా చెప్తారు, కొలిక్కైనా చెప్తారు, ఆడదానే నోట్లో నువ్వు గింజంత నిజం దాగదు, ఇప్పుడు నువ్వు దెబ్బతిన్నావు కాబట్టి మొహం పగిలింది కాబట్టి ఇప్పుడు నుంచి వింటావు నా మాట, ఇలా మీ ఆడవాళ్ళకి ఏదో చెప్పు దెబ్బలు తగిలితే తప్ప నోట్లో మాటలు ఆగవుగా మీకు అన్నాడు అభిమన్యు. ఇప్పుడు నేనేం చేయను, ముందా ఉద్యోగం మానేసి ఆల్రెడీ నువ్వు చదివిన చదువుకు వాళ్ళు ఇచ్చే శాలరీ ఎక్కువని ఉద్యోగంలోంచి తీసేశారని చెప్పి ఒక నెల రోజులు ఇంట్లో ఉండో, నా ఫ్రెండ్ భార్య బొటిక్ పెట్టింది, ఆ అమ్మాయి పార్ట్నర్స్ కోసం చూస్తుంది, బొటిక్ చాలా మంచి ఏరియాలో ఉంది, బాగా క్లిక్ అయింది, ఓ 10 లక్షలు నేను ఇన్వెస్ట్ చేస్తాను, ఏ రోజు ఎంత వస్తుందో ఆ అమ్మాయి ఆ రోజు షేర్ ఆ రోజే తీసి కానీ వారానికి ఒకసారి కానీ ఇస్తానని చెప్పింది, తెచ్చి ఆ డబ్బులు నాకు ఇవ్వు, నేను సేవ్ చేసి ఇక నుంచి మన పిల్లల కోసం మన కోసం జాగ్రత్త చేస్తాను, మరి అత్తయ్యకి ఏం చెప్పను, ఓ చోట రిసెప్షనిస్ట్గా ఉద్యోగం దొరికిందని, నీ బతుక్కే నెలకి వాళ్ళు ఒక 12,000 జీతం ఇస్తామన్నారని, 2,000 నీ ఖర్చులకు కావాలని 10,000 దాని చేతికి ఇవ్వు, అంతకు మించి ఇప్పుడు మనం దానికి ఎదురెళ్ళే స్థితిలో లేవు అని చెప్పాడు అభిమన్యు. అలాగేనని పోచమ్మ మొగుడు చెప్పినట్టే విని అత్త వచ్చిన తర్వాత ముందు ఉద్యోగానికి రిజైన్ చేసేసి ఆ తర్వాత ఉద్యోగంలోంచి తీసేశారని చెప్పి ఒక కథ చెప్పింది. చెప్పిన తర్వాత ఇంట్లో ఒక నెల రోజులు ఉండి రిసెప్షనిస్ట్గా ఉద్యోగం దొరికింది, నెలకు 12,000 అని మొగుడిని వెంట పెట్టుకొని అతని ఫ్రెండ్ వైఫ్ దగ్గరికి వెళ్ళి, మా ఆవిడకి టైలరింగ్ వచ్చు, సిస్టర్ నీతో పాటు జాయిన్ చేసుకో, ఈ 10 lakhs ఇన్వెస్ట్మెంట్ కింద ఉంచమ్మా అని కాగితాలు రాయించుకున్నాడు అభిమన్యు. రాయించుకున్నాక బొటిక్ మీద బాగా లాభాలు రావటం, కష్టపడి పని చేయకపోతే నడుములు ఇరుగుతాయి అని చెప్పొచ్చాడు అభిమన్యు. దాంతో బాగా కష్టపడి పోచమ్మ పని చేయటంతో ఒకవైపున మంచి లాభాలే రావటం మొదలయ్యేసరికి రూపాయి తెచ్చి మొగుడు చేతికిస్తే ఆ అబ్బాయి సేవింగ్స్లో పెడుతూ ప్రతి నెల 12,000 ఇచ్చేవాడు. ఆ 12,000 నాగసుబ్బమ్మకి ఇచ్చి 2,000 ఖర్చులకి తీసుకొని 10,000 అత్త చేతిలో పెట్టేదే. ఆ తర్వాత అప్పుడు గమనించింది, అప్పుడు దాకా పోచమ్మ గమనించని చాలా విషయాలు. అభి ఆఫీస్ అయిపోగానే 5ంటికి ఆఫీస్ అయిపోతే ఇంటికి రాడు, ఒక ట్యూషన్ పాయింట్ ఓపెన్ చేసే అక్కడ చాలామంది బీటెక్ స్టూడెంట్స్కి, డిగ్రీ స్టూడెంట్స్కి, చాలామంది ఇంటర్ స్టూడెంట్స్కి మొగుడు ట్యూషన్ చెప్తాడు, ఇంకా ఒక 2 ఎదురు పెట్టుకొని మరి సారుల్ని, అలా వచ్చే డబ్బులు సేవింగ్స్లో పెడతాడు. దానికి తోడు ల్యాండ్ల్లో 4, 5 పోర్షన్లు ఇల్లు కట్టించి అమ్ముతూ ఉంటాడు. ఆ వచ్చిన లాభాలు తమకే జాగ్రత్త చేస్తున్నాడు. మొగుడు చాలా తెలివైన వాడు, ఇలాంటి మొగుడు దొరకటమే అదృష్టం. తనలాంటి అసమర్థులు చేతగాని వాళ్ళు తెలివిగా ఉండాలి, లేదంటే అత్తలాంటి వాళ్ళు అమ్మో రేపొద్దున ఏం చేసినా ఆశ్చర్యపోవాల్సిన ఇది లేదు అని అనుకుంటూ ఉండగానే నాగసుబ్బమ్మ ఒక రోజున కళ్ళు తిరిగి పడిపోయింది. హాస్పిటల్కి వెళితే ఆపరేషన్ చేయాలని డాక్టర్లు అన్నప్పుడే అభి రెడీగా ఉన్నాడు. పేపర్లు లాయర్ దగ్గర ప్రిపేర్ చేయించి వీటి మీద సంతకం పెట్టంటే కళ్ళజోడురా అంటే, ముందు సంతకం పెట్టమ్మా టైం లేదంటున్నారు ఆపరేషన్ కని, ఆస్తి మొత్తం తన పేరు మీద రాయించేసుకొని నాగసుబ్బమ్మకు ఆపరేషన్ చేయించేసి
ఆ తర్వాత ఇంటికి తెచ్చిన తర్వాత ఇక నుంచి నువ్వు పొద్దున ఒక టిఫినే చెయ్యి, ఆ తర్వాత ఒక్కటే కూరండో, ఆ సాయంకాలం పూట ఏదైనా సరే ఒక్కటే స్నాకు, రాత్రికే ఒక్కటే భోజనంలోకి కూర, నీ ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా చేస్తే నడుములు ఇరుగుతాయి అని చెప్పాడు పోచమ్మ కూడా. పద్ధతిగా సంసారం చేసుకుంటూ మొగుడు చెప్పినట్టు తర్వాత 2 పిల్లల్ని కానీ నాగసుబ్బమ్మ టపా కట్టి ఆస్తంతా తనకు రాసుద్దనుకుంటే అమ్మ అన్నకి రాసిందని, అమ్మ సచ్చినప్పుడు చుట్టానికి కూడా రాలేదు, కూతురు అమెరికా నుంచే, ఇవి ప్రేమలు అనే కనపడేలా చెప్పాడు పెళ్ళానికి. ఆ తర్వాత ప్రశాంతంగా తన మొగుడితో బిడ్డలతో కాపురం చేసుకుంటూ తన మొగుడి తెలివితేటలకి మనసులోనే మొగుడికి శుక్రియా చెప్పుకుంటూ జీవితం అలా హ్యాపీగా గడిచిపోయింది అభిది పోచమ్మదే. ఇంతటితో ఈ కథ పూర్తి. మళ్ళీ మరో మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో మంచి మంచి కథలు వినాలంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత మంచి కథనే మనకు అందించిన కథా రచయిత్రి సాయి లలిత గారు. మరో మంచి కథతో తప్పకుండా మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.